హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డిన్నర్ స్పెషల్ బీట్రూట్ అండ్ కొబ్బరి ఫ్రై. ఫ్రైకి కావాల్సినవి బీట్రూట్ని చిన్నగా కట్ చేసుకోవాలి, అలాగే పచ్చి కొబ్బరి తురుము, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సరిపడా ఆవాలు, అలాగే జీలకర్ర, కొద్దిగా శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. అవి బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ని కూడా యాడ్ చేసుకుందాము. దానితో పాటు సరిపడా సాల్ట్ కూడా వేసుకొని సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకుందాము. ఫ్రైకి కాంబినేషన్ రసం ఉండాలి కదా, అందుకని 2 మీడియం సైజ్ టమాటోస్, కొద్దిగా చింతపండు వేసి సాఫ్ట్గా బాయిల్ అయ్యే వరకు ఉడకబెట్టాలి. బీట్రూట్ బాగా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు కొబ్బరి తురుము యాడ్ చేసుకుందాము. కొబ్బరి తురుము పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. బీట్రూట్, కొబ్బరి రెండు సాఫ్ట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు సరిపడా పసుపుని, అలాగే కొద్దిగా ధనియాల పొడి, సరిపడా కారం, ఈ 3 యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ బీట్రూట్ ఫ్రై అయిపోయింది. లాస్ట్లో కొరియాండర్ లీవ్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. రసంకి పెట్టిన టొమాటో అండ్ చింతపండు రెండు చాలా మెత్తగా బాయిల్ అయ్యింది. అది కొంచెం చల్లగా అయిన తర్వాత 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఆ టొమాటోని, చింతపండుని మెత్తగా మ్యాష్ చేసుకొని ఆ వేస్టేజ్ని తీసేసుకోవాలి బయటికి. తీసేసుకున్న తర్వాత దానికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి, అలాగే కొద్దిగా ధనియాల పొడి, నేను ఒక 1 పచ్చిమిర్చి వేస్తున్నాను, ప్లస్ అలాగే కొరియాండర్ లీవ్స్ అండ్ కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి బాగా మరగనివ్వాలి. సో ఆల్రెడీ మరిగిపోయింది. ఇప్పుడు దానికి పోపు వేసుకుందాము. పోపుకి సరిపడా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, అలాగే జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు అవి కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. తర్వాత లాస్ట్లో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని తాలింపు వేసుకోవాలి. అంతే, రసం రెడీ.
రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు చపాతీ వేస్తున్నాను. ఫ్రెండ్స్, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఫైనల్గా మా డిన్నర్ వచ్చేసి వైట్ రైస్ అండ్ బీట్రూట్ ఫ్రై, ఇంకా రసం విత్ చపాతీ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.